అందరికీ నమస్కారం అండి. నేను యాక్టర్ డైరెక్టర్ షిరాజ్ మెహదీ. సినిమా ఓ అందాల రాక్షసి మళ్ళీ రిలీజ్ చేయబోతున్నాను. అయితే ఈ సినిమా రిలీజ్ గురించి కానీ అంతా అందరూ కాంట్రవర్సీ అనుకుంటున్నారు. కానీ ఇది కాంట్రవర్సీ కాదండి. ఇది ఒక సినిమా డైరెక్టర్గా నా బాధ, అందరిది బాధ. ఇది సినిమా టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్ కానీ ప్రతి ఒక్కరిది బాధ. అయితే ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మన ఇండస్ట్రీ రూల్స్, మన ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వాళ్ళే మెయిన్ సమస్యగా మారారు. ఇప్పుడు ఇవన్నీ మారాలంటే, ప్రజెంట్ మన కండిషన్ మారాలంటే ఒక నాయకుడు మనకి కావాలి. 10 మంది కాదు కానీ ఒక్కరు కూడా వచ్చినా చిన్న బడ్జెట్ సినిమాలకి చూడడానికి అంటే ప్రాబ్లం ఏంటి, ఒక మంచి కంటెంట్, మంచిగా అందంగా ఉన్న సినిమా అయినా కూడా థియేటర్స్ ఇష్యూ, ఆడియో ఇష్యూ, ఓటీటీ ఇష్యూ, శాటిలైట్ ఇష్యూ, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఓవర్సీస్ అన్ని ఇష్యూలు ఉన్నప్పుడు ఎవరో ఒకరు నాయకుడు రావాలి అని నేను చాలా ప్రెస్ మీట్లు చేశాను. నా బాధ అందరితో పంచుకున్నాను. కానీ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నది ఇక్కడ పవర్ అనేది హైదరాబాద్లో తెలుగు ఫిలిం ఛాంబర్ దగ్గర మొన్న నాది వేరే ప్రెస్ మీట్ ఉంటే అక్కడ అశోక్ గారు ఇంకా దామోదర్ ప్రసాద్ గారితో కూడా కలిశాను. ఏంటనేది అంటే వాళ్ళకి తెలుసా తెలీదు అంటే వాళ్ళకి సినిమా గురించి కొంచెం కూడా ఐడియా కూడా లేదు మన గురించి. అంటే ఛాంబర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఐడియా లేదు అన్నట్టుగా మాట్లాడారు. అయితే నేను ఒకటే చెప్తా అండి, ఈ విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఛాంబర్లో ఉన్న ప్యూన్ నుంచి అక్కడ ప్రెసిడెంట్ వరకు, అక్కడ చైర్మన్, ప్రతి ఒక్కరికి నేనే నా ఫోన్ నుంచి పంపిస్తాను నా వీడియోలు కానీ, ప్రెస్ మీట్లు కానీ, కవరేజ్ కానీ. కానీ వాళ్ళు ఇలా అన్నారు, పర్లేదు. అయితే నేను చెప్పాను ఇలా ఇష్యూ ఉందంటే ఏదో రూల్స్ గురించి అన్నారు. అంటే 20 థియేటర్స్ ఇస్తాం సిటీలో, అది అన్నారు. ఏదైనా చిన్న బడ్జెట్ సినిమాకి బాగుంటే సినిమా కనుక మినిమం అని నేను చెప్పాను, నాకు 5 వచ్చాయి, అందుకే నేను క్యాన్సిల్ చేశాను, మళ్ళీ నేను వస్తున్నానంటే మాకు తెలీదు అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదు. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు అక్కడ ఛాంబర్లో, ఎందుకంటే వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు. అక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ కానీ ఎవరికి అంత పవర్ లేదు. అయితే ఒక చైర్మన్గా, ఒక ప్రెసిడెంట్గా ఎవరైనా నాతో మాట్లాడాలి అని చెప్పేసి నేను చాలా ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక పోరాటం చేస్తూ అది ఏమవుతుందంటే యుద్ధంగా మారుతుంది. ఇది ఒక యుద్ధం అయిపోయింది. అయితే అది అవ్వకూడదు. నేను మంచితనంతో వచ్చాను, మంచితనంతోనే అన్నీ అయిపోవాలి అని అనుకున్నాను. కానీ కుదరట్లేదు. ఇప్పుడు లీగల్ ఫైట్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒకరు కాదు 100 మంది నాకు వెనకాల నిలబడ్డారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు అంటారు మనం ఇది చేసేద్దాం, అది చేసేద్దాం అంటారు. కానీ నేను ఎంత స్వీట్గా, సాఫ్ట్గా వెళ్తే మంచిది అని చెప్పేసి నేను మంచిగానే వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు వెనకాల ఉన్నారు, నేను ఇది చేస్తా, అది చేస్తా అంటే అవతల వాళ్ళు ఈగో హర్ట్ అవుతుంది. మన ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే చిన్న బడ్జెట్ సినిమాది ఇలాంటి కాంట్రవర్సీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కాదు, అవతల వాళ్ళది ఈగో హర్ట్ అయింది, అందుకే ముందుకు రావట్లేదని నేను చెప్తున్నాను. డైరెక్ట్గా చెప్తున్నాను వాళ్ళకి. నేను చెప్తున్నాను, నాకు మీతో ఏం ఈగో లేదు, నాకు మీతో ఏం ప్రాబ్లం లేదు. నేను డైరెక్ట్గా సినిమా ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాను, సినిమా ప్రెస్ మీట్ గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు కూడా అదే విషయంలో ముందుకు వచ్చి మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను. కానీ అది అవ్వట్లేదు. సరే, ఇది అంతా పక్కన పెడితే నాది ప్రెస్ మీట్ ఇవాళ తెలుగు ఫిలిం ఛాంబర్లో యాక్చువల్గా. అయితే అక్కడ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ అయితే మనకి ఏది హెల్ప్ చేయరు. అయినా వాళ్ళకి ఏంటంటే అక్కడ కూర్చొని మన తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళ గురించి ఇంకా దాని గురించి మాట్లాడుతారు. అయినా ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు మన ఛాంబర్లోనే కూర్చొని అని చెప్పేసి ఛాంబర్ ఇవ్వటం లేదు వాళ్ళు. అయితే మెంబర్ ఉన్నా, నాన్ మెంబర్ ఉన్నా, ఎవరైనా సరే సినిమా ప్రెస్ మీట్ అన్నాక మీరు ఛాంబర్ ఇవ్వాల్సింది మీకు అమౌంట్ కడితే అక్కడ, అది కూడా మీరు హైదరాబాద్లో పెట్టారు ఛాంబర్. హైదరాబాద్ లోకల్స్కి కూడా అర్హత లేదు అంటే మళ్ళీ ఇంకా ఎవరు?
ఏ ప్రాంతం నుంచి రావాలి, ఏ దేశం నుంచి వచ్చి ప్రెస్ మీట్ చేయాలి? మీ దగ్గర మెంబర్ ఉంటే ఏంటి లాభాలు ఏమి ఇస్తున్నారు మీరు? ఏదైనా లాభం ఇస్తున్నారా మీరు? అంటే ఏదైనా చిన్న బడ్జెట్ సినిమాకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు నిలబడుతున్నారా? ఎవరు ఆడియో కూడా దాదాపు 1.5 year నుంచి ఎవరు ఆడియో తీసుకోవట్లేదు. మీరు ఆడియో వాళ్ళతో మాట్లాడారా? మీరు థియేటర్స్ గురించి నాతో ఇలా ఇష్యూ జరుగుతుంది మీరు మాట్లాడారా? బిజినెస్ గురించి ఏదైనా ఒక్క పాయింట్లో కూడా మాట్లాడారా? మాట్లాడలేదు. అలా అయితే ఇక్కడ ఏంటంటే ఇలా ఉన్నప్పుడు నేను పర్సనల్గా నేను చెప్తున్నాను, నాకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి అంత అహంకారం ఉంది. మనిషికి ఏదైతే ఉండకూడదో అనేది ఒకటే ఉంటుంది, అది దాన్ని అహంకారం అంటారు. ఆ అహంకారం తెలుగు ఛాంబర్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి వచ్చేసింది, వాళ్ళ బాసులకి కూడా ఉంది. మనిషికి అది ఉండకూడదు. మనిషికి ఉండాల్సింది మమకారం. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఏది తీసుకువెళ్ళేది లేదు ఈ ప్రపంచంలో. ఇప్పుడు నేను బాధపడుతున్నానంటే నా బాధ, నా దుఃఖం ఏంటంటే దాన్ని మనం తెలుగులో ఒక పచ్చిగా చెప్పాలంటే దాన్ని కోరిక అంటారు. అది నా కోరిక, అది నేను భరిస్తున్నాను. తరువాత మనిషికి సుఖం ఎప్పుడు వస్తుంది అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది. దానికి ఆన్సర్ మరణం. ఎవరైనా సరే మరణించాకనే వాళ్ళకి సుఖం. అప్పుడు వరకు ఏదో ఒకటి బాధ ఉంటూనే ఉంటుంది. కానీ ఎంత నాకు తెలిసినా కూడా నేను చేస్తున్నానంటే దానికి అర్థం ఉంది. అర్థం ఏంటంటే నిజంగానే ఇక్కడ చాలా దారుణంగా, దౌర్జన్యంగా మనుషుల్ని చంపుతున్నారు. కొంచెం కూడా మానవత్వం లేకుండా. అంటే పోతే పోని జీవమున్న శవంలాగా చూసే లోకం, అదే మనిషి తత్వం, లేనే మానవత్వం అన్నట్టుగా వీళ్ళు తయారయ్యారు. అయితే ఈ అంతా వదిలేసి మనిషిలా నిజంగా మారి మానవత్వం చూపించండి, ముందుకి వచ్చి మాట్లాడండి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చాలా చెప్పాను. థియేటర్స్ ఇష్యూ వచ్చినప్పుడు నేను ఇష్యూ గురించి చెప్పాను. నాకు థియేటర్స్ రాలేదంటే నేను ఏషియన్ థియేటర్స్ సునీల్ గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళకి కూడా నేను నోటీస్ ఇచ్చాను. అయితే లీగల్గా కూడా నేను ఫైట్ చేస్తున్నా తెలిసి కూడా ఎవరు ఒక్కరు కూడా ముందుకి రావట్లేదు. అంటే వీళ్ళు అహంకారం, ఈగోలో చచ్చిపోతున్నారు, లేదంటే పెరిగేవాళ్ళు, అంతే. ఇంకా వేరే మాట లేదు వీళ్ళ గురించి. మనుషులే లేరు వీళ్ళు. కనీసం ఎన్ని స్టార్స్కి కూడా తెలుస్తుంది. మన చిరంజీవి గారు ఉన్నారు, ఆయన చెప్పారు చిన్న బడ్జెట్ సినిమాలకి నేను సపోర్ట్ చేస్తాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను. నాకు లాస్ట్ టైం మీడియాలో కూడా అడిగారు, కానీ నేను ఎందుకు ఆయన ఒక హీరో అని నేను ఎప్పుడైనా గౌరవం ఇస్తాను, ఇప్పుడు కూడా గౌరవం ఇస్తున్నాను. కానీ చూడాల్సిన ఆయన కూడా అవసరం. ఇండస్ట్రీలో ఒక స్టార్గా మీరు పనిచేస్తే స్టార్లా అవ్వాలి అంటే నిజంగానే ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు చూడాలి. ఇప్పుడు మీ ప్రెస్ మీట్లు ఉంటాయి, స్టార్స్ది ప్రెస్ మీట్స్ ఉంటాయి. అప్పుడు మన మీడియా మిత్రులు వెళ్తారు, వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి, ఇంటి పనులు ఉంటాయి, ఎమర్జెన్సీస్ ఉంటాయి. అయినా కూడా వాళ్ళని ఇష్టపడి, అంటే మన స్టార్ని ఇష్టపడి వెళ్ళి అక్కడ 3 hours 4 hours కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఊపిగ్గా కూర్చొని వెయిట్ చేస్తారు అక్కడ. కానీ ఏం అనలేరు, ఎందుకంటే పెద్ద బ్యానర్స్, పెద్ద స్టార్స్, పెద్ద హీరోస్ కాబట్టి వెనకాల బాధపడతారు, చెప్పలేరు. అయితే అది కూడా చూడాలి. అంటే చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు ప్రతి విషయంలో మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం. మన పెద్ద స్టార్స్ అందరూ ఎంతమంది అయితే ఉన్నారు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్, ప్రతి ఒక్క స్టార్, నేను ఒక 4-5 గురించి నేను మాట్లాడట్లేదు, అన్ని స్టార్స్ గురించి మాట్లాడుతున్నాను. సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, అందరూ ప్రతి ఒక్కరు రావాలి, దిగి. మీరు బయట ఏదైనా పుణ్యం వచ్చి పనులు చేస్తున్నారంటే అది మానేయండి. ఫస్ట్ మన ఇంట్లోనే మనకి సమస్య ఉన్నప్పుడు మీరు బయటికి వెళ్ళి ఏదైనా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇంట్లో ఏం సమస్య ఉంది? తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది ఇల్లు, మన కుటుంబం. ఇది మన కుటుంబంలో ఒకడు బాధపడుతున్నాడంటే మీరందరూ చూడాల్సిన అవసరం ఇది చాలా సీరియస్గా మీరందరూ తీసుకోవాలి అనేది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు మీ అందరికీ తెలియకుండా అయితే ఏముండదు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఆడియో రైట్స్ అవ్వడు. చిన్న బడ్జెట్ సినిమాకి ఆడియో రైట్స్ ప్రాబ్లం, థియేట్రికల్ ప్రాబ్లం, ఓటీటీ ప్రాబ్లం, శాటిలైట్ ప్రాబ్లం, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఓవర్సీస్ రైట్స్
ఇవన్నీ ప్రతి విషయంలో ప్రాబ్లం. అంటే ఏ రైట్ లేకుండా చేస్తున్నారు. ఇది ఒక పెద్ద మాఫియాలా మారింది. ఇవాళ కాకపోతే రేపు పొద్దున మన స్టార్ ఎక్కడైనా షూటింగ్ చేసినా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎక్కడైనా వాళ్ళు సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళకి అందరికీ ప్రాబ్లం అవుతుంది. నేను చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చిన్న విషయం కాదు. ఇంతవరకు నేను ఇప్పటివరకు ఇది చేసుకుంటూ వచ్చానంటే ఇంకా ముందుకైతే చాలా వెళ్తాను. నేను అస్సలు ఆగేది లేదు. నేను ఒకటి అయితే మీరు మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, కానీ నేనైతే ఆగను అని నేను తెలియజేస్తున్నాను. అయితే మీ అందరూ మనసులో ఒకటి పెట్టుకోండి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ ఇష్యూని మీరు సాల్వ్ చేస్తేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ బాగుపడతారు. మన ఏ సమస్య ఉన్నా దానికి ఒక పరిష్కారం రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మీకు కొన్ని సమస్యలు అంటే నేను లేనిపోని కూడా చెప్పొచ్చు. నాకు అంటే నా సబ్జెక్ట్ కన్నా అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. కానీ ఇవన్నీ నేను చేస్తున్నప్పుడు చాలామంది నా దగ్గర బాధపడుతూ ఏడ్చుకుంటూ కూడా చెప్పిన బాధలు ఉన్నాయి. అయితే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీకు అక్కడ ఓటు వేయాలంటే 3 సినిమాలు రిలీజ్ కావాలి, 25 స్క్రీన్స్ మినిమం ఉండాలంట వాళ్ళకి. అయితే అది ఎలా సాధ్యం? చిన్న బడ్జెట్ సినిమా వాడు ఒక ఓటర్ని హక్కు కూడా లేదంటే అది చాలా దారుణం. అది కూడా రూల్ మారాలి. ఒక 5-10 స్క్రీన్లు చేసినా కూడా రిలీజ్ ఆయనకి మీరు ఆ హక్కు ఇవ్వాలి తెలుగు ఫిల్మ్ మన కౌన్సిల్లో. తర్వాత మన క్లబ్లో చిన్న ప్రొడ్యూసర్స్ మొన్న అన్నారు, సార్ మీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీ మెంబర్షిప్ ఉందా, మనం వెళ్దాం సార్ ఒకసారి అన్నారు. నేనన్నా ఎందుకు, క్లబ్ సార్, మన క్లబ్, తెలుగు ఫిల్మ్ క్లబ్, మనం వెళ్ళాలి సార్ అంటే, నేను వెళ్ళు, మరి ఏంటి ప్రాబ్లం, మెంబర్షిప్ తీసుకొని ఉంటే మీకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదంటే, అది కాదు సార్ ప్రాబ్లం, 10 లక్షల రూపాయలు మనకి మెంబర్షిప్కి ఛార్జెస్ సార్. 10 లక్షలు మేము ఎక్కడి నుంచి కడతాం? నా సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయినాయి. నేను మెంబర్షిప్ తీసుకోవాలంటే 1 లక్ష రూపాయలు నాకు మెంబర్షిప్ ఇస్తే నేను హ్యాపీగా వెళ్తాను. కానీ 10 లక్షలు అనేది నేను కట్టలేను. అక్కడ అందరూ పెద్ద స్టార్ డైరెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు, స్టార్ ప్రొడ్యూసర్స్ అందరూ వస్తారు అక్కడ. నేను వెళ్ళలేను అంటే నేను అన్నాను, నేను ఈ విషయం కూడా నేను ముందు మనం మీడియా మిత్రులు ముందు నేను పెడతాను. మన మిత్రులు ఉన్నారు అందరూ, నా బ్రదర్స్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను చెప్తాను, చూద్దాం అది ఎంతవరకు వెళ్తుందో. అయితే ఆ తెలుగు ఫిలిం క్లబ్ కూడా రేట్లు తగ్గాలి అనేది నేను నిజంగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను చెప్తున్నాను కదా, మాట్లాడుతూ కూర్చుంటే ఇప్పుడు డిబేట్ పెడితే మీరు మినిమం 2-3 అవర్స్ డిబేట్ పెట్టినా నేను నా దగ్గర అంత కంటెంట్ ఉండి నేను మాట్లాడగలను. ఎందుకంటే అన్ని సమస్యలు ఉన్నాయి. కానీ అందరూ చూస్తున్నారు కానీ పట్టించుకోవడం లేదు. అది చాలా సీరియస్గా మీరు పట్టించుకోవాల్సిన సమయం అవసరం. ఇది చూడండి, చాలా సీరియస్గా తీసుకోండి ఈ విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరందరూ మీ ఛాంబర్లో తెలిసి ఉంటుంది, తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో అడగండి, కనుక్కోండి. అక్కడ నేను పెట్టిన ప్రెస్ మీట్లకి కానీ నేను పెట్టిన వీడియోస్కి కానీ చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. చాలామంది 100 మంది అక్కడ వచ్చి చాలా గోలా చేస్తున్నారు, ఇలా సినిమా ప్రాబ్లం అని చెప్పేసి అని వింటున్నారు. ఇంకా నాకు కూడా అలాగే ఫోన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇవాళ 100లో ఉన్నాయి, రేపు 1000లో ఉంటాయి, ఎల్లుండి లక్షల్లో అవ్వచ్చు. అది అంతవరకు తీసుకోవద్దు, అంత ల్యాగ్ చేయవద్దు, అంత పెద్ద సమస్య ఏం లేదు. మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడండి అని చెప్పి నేను మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే నేను లాస్ట్ మాట్లాడింది ఒక భరత్ భూషణ్ గారు ఏదో చేస్తా అనుకున్నాను, కానీ ఆయన కూడా ఏం చేయలేకపోయారు. అయితే ఆయన కూడా మారి కొంచెం సీరియస్గా ఇష్యూని మాట్లాడితే మంచిది. లేకపోతే ఇక్కడ ఆయన కూడా మనకి ఉన్నా లేకున్నా ఒకటే అయిపోతుంది. ఇది ఒక్కడిది ప్రాబ్లం కాదు, ప్రతి చిన్న బడ్జెట్ సినిమా ప్రాబ్లం అని నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. మీరు అందరూ ఈ విషయంని ముందుకి తీసుకువెళ్తారని నేను కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. రాజ్ గారు, ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టారు, కానీ ఇప్పుడు ఎందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మీద అంత సీరియస్ అవుతున్నారు? మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలా సినిమాలు అక్కడి నుంచే మెంబర్షిప్లు జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు ప్రెసెంట్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అసలు కారణమే ప్రాబ్లం అదే. పట్టించుకోవట్లేదు. ఇంకా వాళ్ళ బాధ ఏంటంటే మా దగ్గర కూర్చొని మళ్ళీ మా గురించి ఇలా అంటే ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఇంకా మేము ఏం చేయలేము అంటే వాళ్ళ చేతిలో ఏం లేవు. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక్క మాటలు చెప్పాలంటే వాళ్ళు ఒక బొమ్మలాగా అయిపోయారు. అందరు బొమ్మలే అక్కడ.
అయితే ఆ బొమ్మలు ఏం చేయలేకుండా కనీసం వీడికి రాకుండా అయినా చేయాలి అని చెప్పేసి ఒక కుట్ర చెప్పుకోవచ్చు. అది దాని గురించి నేను సీరియస్ అయ్యాను అంతే, ఇంకా ఏం లేదు. కాదు, ఇప్పుడు మీరు ఇంతకుముందు ప్రెస్ మీట్లు పెట్టాను, వాళ్ళు సపోర్ట్ చేశారు మీకు. ఇప్పుడు మీరు అన్నట్టు 20 థియేటర్లు ఇస్తామని అన్నా కానీ మీరు 5 థియేటర్లో ఏదో అని రిజెక్ట్ ఏదో చేశారని అంటారు కదా. లేదు, అది తెలుగు ఫిలిం ఛాంబర్లో కౌన్సిల్ ఉంటుంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీరు మెంబర్గా ఉన్నప్పుడు మీకు ఓటు వేయాలి అంటే మీ 3 సినిమాలు రిలీజ్ కావాలి, ఇంకా 25 స్క్రీన్లు ఇది సినిమాకి కావాలి. అయితే 25 స్క్రీన్లు పడకపోతే చిన్న బడ్జెట్ సినిమా వాడు ఆయన ఓటు వేయలేరు. అయితే అది దారుణం కదా. ప్రొడ్యూసరే కదా, సినిమా తీశారు, సెన్సర్ అయిపోయిందంటే ప్రొడ్యూసర్ అయిపోయారు. ఆయన ఒక్క థియేటర్లో పెట్టినా ప్రొడ్యూసరే. డబ్బులు పెట్టి కదా మీ దగ్గర మెంబర్షిప్ కట్టారంటే, మెంబర్షిప్కి డబ్బులు కట్టారంటే ప్రొడ్యూసరే కదా లెక్క. కానీ అది అవ్వట్లేదంటే కష్టం కదా, అది ప్రాబ్లం. అంటే మీకు రైట్ ఉంది అది మెంబర్షిప్ తీసుకున్నందుకు, కానీ మీకు థియేటర్లో వస్తే ఆ ఓట్ హక్కు మీకు దక్కుతుంది. యాక్చువల్గా మీరు ఓటు దక్కినప్పుడు మీరు వేరే సినిమాల ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయొచ్చు. అది ఆల్రెడీ మెంబర్షిప్ ఉన్నా మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని మీరు. నేను నా గురించి మాట్లాడలేదు, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం. మీకు అక్కడ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉన్నా కూడా మీ సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయినా కూడా అంటే 25 స్క్రీన్లు పడితేనే అక్కడ మీరు ముందుకి వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళలేరు. 25 స్క్రీన్లు పడకపోతే మీరు ప్రొడ్యూసర్ కాదని అర్థం అక్కడ, అది ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా కూడా మీరు ఒక ఫిలిం ఛాంబర్ బయట కూడా ధర్నాలో పాల్గొన్నారు. అవును. సో ఆ రోజు కూడా మీరు మాట్లాడి చాలా ఎఫెక్ట్ ఇచ్చాయి. మరి ఆ రోజు ఆ సినిమా కూడా కొన్ని థియేటర్లు బాగానే వచ్చాయి దీక్ష వల్ల అని కూడా మీరేమంటారు? యాక్చువల్గా ఆ రోజు దీక్ష వల్ల ఎంత ఇంప్రెషన్ వచ్చింది, ఎట్లా ఉంది అసలు బయట? సార్, నేను రెగ్యులర్ చేస్తున్నాను, నాకు ఇంపాక్ట్ అయితే అసలు అర్థం కావట్లేదు. అసలు ఇంపాక్ట్ అనేది దేనికి అంటారు కూడా తెలియట్లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి పాపం అక్కడ పనిచేసే వాళ్ళకి ఎంత పవర్ లేదు, వాళ్ళు ఏం చేయలేనప్పుడు అది ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి పవర్ ఉంది, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారంటే అప్పుడు మాట్లాడితే ఓకే. కానీ ఏ పవర్ఫుల్ వ్యక్తి కూడా నాతో ఇప్పుడు వరకు మాట్లాడలేదు. మాట్లాడిన పవర్ఫుల్ వ్యక్తి అంటే ఉన్న పేరు భరత్ భూషణ్ గారు, కానీ ఆయన ఏం చేయలేకపోయారు. సార్, నేను పెద్ద రిలీజ్ అనుకుంటున్నాను సార్. ఇప్పుడు చాలా భారీగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సినిమా గురించి మీ అందరికీ తెలుసు. ఓందల రాక్షసి అనేది ఒక బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. యాక్చువల్గా చూస్తే మీరు అంత బాగుంటుంది సినిమా. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కొంచెం కూడా 1 మినిట్ కూడా మీరు కదలలేరు అక్కడ. అయితే అంత సినిమా బాగున్నప్పుడు నాకు థియేటర్స్ కావాలి, నాకు ఓటీటీ కావాలి, నాకు ఆడియో రైట్స్ రావాలి అనేది నేను నా ప్రెస్ మీట్ చేస్తున్నాను. అది ప్రాబ్లం సార్. ఇంకా ఎన్ని ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నారు? సార్, నేను చెప్తున్నా కదా, నాకు అయితే ఇప్పుడు ఒకటి చెప్తాను. తెలుగు ఇండస్ట్రీ అనేది మన కుటుంబం. ఇది మన కుటుంబంలో ఏ ఒక ఫ్యామిలీకి ప్రాబ్లం వచ్చినా మనం చూసుకోవాలి. అంటే సీరియస్ ఇష్యూ అయినా అప్పుడు చెప్తున్నా, అంటే మన కుటుంబంలో ఒకడు ఉన్నారు రిలేటివ్, దూరమైన రిలేటివ్, ఆయనకి జ్వరం వచ్చిందంటే మనం వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. జ్వరం, కోల్డ్. కానీ ఏదైనా సీరియస్ ప్రాబ్లం అయింది, ఏదైనా హార్ట్ అటాక్ వచ్చింది, ఏదైనా బ్రెయిన్ డ్యామేజ్ అయింది, ఏదైనా అయిందంటే మనం చూడాలి కదా మన రిలేటివ్ ఉన్నప్పుడు. అదే జనరల్గా అంటే మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ అనే మీరు అన్నారు. అవును. అంటే అక్కడి వరకే మీరు ఉండిపోయారు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, ఏ ఇష్యూ వచ్చినా ఫస్ట్ మెగాస్టార్ అంటారు. ఆయన వరకు వెళ్ళట్లేదని కూడా అనుకోవచ్చు. ఆయన నా ఇష్టమైన స్టార్ అండి. మెగాస్టార్ అనేది నాకు ఇష్టం, ఆయన పవర్ స్టార్ అనేది నాకు ఇష్టం. అందుకే ఫస్ట్ నాకు పేరు వచ్చేది పవర్ స్టారే, ఎందుకంటే ఆయన నాకు ఇష్టం. రీసెంట్గా ఒక మూవీ వాళ్ళు కూడా వాళ్ళది టైటిల్ ఇష్యూ అని కూడా వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ప్రభాస్ సంబంధించిన ఫుల్ వైరల్ కూడా అయింది. అంటే అంత ఇంప్రెషన్ వచ్చింది. సో అది అంటే ఆ ఎఫెక్ట్ అలా వస్తే సరిపోతుంది అంటారు. అంటే జనాలలో బాగా ఎక్కేస్తుంది కదా అది. అసలు సార్, నాకు బాగా వెళ్ళింది. నేను ఒకటే చెప్తాను, నాకు ఇది కాంట్రవర్సీ కాదు. ఫస్ట్ లెట్ మీ క్లియర్ కంప్లీట్లీ, ఇది కాంట్రవర్సీ కాదు, ఇది నా బాధ, ఇది నా ప్రాబ్లం, ఇది నా సమస్య. నేను ముందుకి వచ్చి పెడుతున్నానంటే నేను కాంట్రవర్సీ అవ్వాలి, ఏదైనా నేను స్టార్ పేరు తీసుకొని నేను పైకి రావాలి నేను అనట్లేదు. నేను నా సినిమా వల్ల నేను పైకి రావాలి, నేను తీసిన కంటెంట్ బయటపడాలి, జనాలకి తెలియాలి నేనేమైతే చేశాను, ఎందుకు ఈయన ఇన్ని ప్రెస్ మీట్లు చేస్తున్నాను అనేది వాళ్ళకి తెలియాల్సిన ఏంటంటే సినిమా ద్వారా తెలియాలి అని నేను కోరుకుంటున్నాను.
ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది కదా, ఇంకో సినిమా తీయండి అప్పుడు చూస్తాం మేము అని అనుకుంటున్నారు జనాలు. వాళ్ళు ఏం చెప్తారు, ఇంకో సినిమా తీయండి మేము చూస్తాం, ఆల్రెడీ సినిమా చూసాము, కొన్ని థియేటర్లో ఉంది, ఈరోజు చూసాము రేపు లేదు. ఎందుకంటే చూసిన వాళ్ళకి ఆ రోజు ఉండే, ఇంకా చూడాలనుకున్న వాళ్ళకి థియేటర్లు దొరకలేకపోయాయి మీరు చెప్పిన సిచ్యువేషన్లో. ఇంకో సినిమా తీస్తే ఇంకా చూస్తున్నారు కదా వాళ్ళ కోసం, ఇది వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఇంకా చూస్తున్నారు అనేది పక్కన పెడితే మనకి 100%లో 1% కూడా ఎవరు చూడలేదు. అర్థమైందా మీకు? నేను ఇప్పుడు మీరు అంటే నెక్స్ట్ సినిమాకి నేను వెళ్ళొచ్చు, ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు, కానీ ఒక డైరెక్టర్ ఒక సినిమా తీశాడు, ఆ సినిమా డబ్బులు రాకపోతే మళ్ళీ ఇంకొక సినిమా తీస్తే ఎవరిదైతే ఫస్ట్ సినిమా తీశాడో ఆడి దృష్టిలో డైరెక్టర్ ఎలా ఉంటారు అంటే ఇంప్రెషన్ ఏముంటుంది? చెడ్డోడే కదా. జనాల దృష్టిలో ఏంటంటే, జనాల దృష్టిలో అదే చెప్తున్నా, జనాల దృష్టిలో ఏది లేదు, వాళ్ళకి సినిమా ఏంటనేది తెలీదు. అసలే తెలియదు అసలు. తెలియాలి. సినిమా రిలీజ్ అయ్యింది, సినిమా థియేటర్లో పడింది, అప్పుడు వాళ్ళు వెళ్ళి చూశారు, వాళ్ళు నచ్చింది నచ్చకపోయి అది తర్వాత విషయం, కానీ థియేటర్లో పడాలి సినిమా. అదే సార్. ఓకే, హిట్ అయిన సినిమాలకే రిలీజ్కి ఎక్కువ థియేటర్లు రావట్లేదు ఇప్పట్లో. అట్లాంటిది మీ సినిమాకి ఎక్కువ థియేటర్లు కావాలంటున్నారు కదా, దానికి అలాని ఏం లేదు. అంటే అది మన ఒక మైండ్ సెట్. మనది ఏంటంటే, నేను యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా చెప్తున్నాను మీకు, సినిమా మీది బాగుందనుకోండి, సినిమా నార్మల్ యావరేజ్ సినిమా, అందులో ఒక్క సీన్ కూడా బాగుంది, అది జనాలకి నచ్చిందంటే ఆ సినిమా ఎక్కడికో పోతుంది. అలా అనుకుంటే మీరు చిన్న బడ్జెట్ సినిమాలు మధ్యలో ఆడలేదా ఏంటి? మొన్ననే ఆడింగ్ కదా, మరి ఆ ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఉన్నాయి కదా. అయితే జనాల్లోకి వెళ్ళాలి. జనాల్లో వెళ్ళకుండా మనం ఇక్కడ మీరు నాకు జడ్జ్ చేయలేరు, నేను మీకు జడ్జ్ చేయలేను. మన వాళ్ళకి తెలుసు, మన మీడియా వాళ్ళకి అయితే నేను పర్సనల్గా ఒక షో వేసాను, మీకు తెలుసు సినిమా ఎలా ఉందో. అయితే దాని గురించి నేను మళ్ళీ చేస్తున్నాను. కానీ జనాలు ఏంటంటే పోస్టర్ మీద ఒక యాక్టర్, తెలిసిన యాక్టర్, మంచి యాక్టర్, హీరోయిన్, తెలిసిన హీరోయిన్ ఉంటే జనాలు అరే చూద్దాం రా అని అంటారు. సో అలా పోస్టర్ అంటే తెలిసిన యాక్టర్ అవ్వాలంటే మీకు చాలా టైం పడుతుంది. సో అంటే మీ దృష్టిలో మీకు తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, సినిమా బ్లాక్ బస్టర్ చాలా బాగుంది, ఇంకా థియేటర్లు ఉంటే బాగుంటున్నారు, కానీ జనాల దృష్టిలో ఒక పోస్టర్, ఒక వీడియోలో చూసినప్పుడు అరే ఇది బాగుంది పోస్టర్ వెళ్దాము. ఎందుకంటే చాలా సినిమాల్లో మీరు చూడండి, ఆర్టీసీ క్రాస్ రోడ్లో పోస్టర్లో చూసి టికెట్లు తెగిన సందర్భం కూడా ఉంది. ఎవరు అంటే కొంచెం నోటెడ్ అయితే టికెట్లు తెగిన సందర్భం కూడా ఉంది. నేను చూసాను కళ్ళకుండా చాలా టికెట్లు అసలు తెగుతాయా టికెట్లు, చిన్న సినిమాకి అనుకున్నా కానీ టికెట్లు చాలా మంది వచ్చి పర్చేస్ చేశారు. సో దాని గురించి ఏం చెప్తాను? అదే అంటున్నాను, దాని గురించి కూడా ఒకటే, కొత్తవాడైనా పాతవాడైనా ఏదైనా సరే ఒక ఏలుక ఒక ఏనుగు అవుద్ది, ఒక ఏనుగు ఒక ఎలుక అవుద్ది. కానీ ఏంటంటే మెయిన్గా బాగుండాలి, సినిమా అనేది బాగుండాలి. అప్పుడు పోస్టర్ని చూసి లోపలికి వెళ్తారు. ఒక 10 మంది వెళ్ళినా బయటికి వచ్చి 20 మందికి చెప్తారు, ఆ 20 మంది 100 మందికి చెప్తారు, ఆ 100 మంది నుంచి వేల నుంచి లక్షలో వెళ్తుంది. కానీ ఏంటంటే ఫస్ట్ మీకు పడాలి థియేటర్. ఆర్టీసీ ఇది ఎల్కే ఇది ఏనుగు అండి, ఏనుగు 100% ఏనుగు, లేకపోతే ఇంతవరకు వచ్చేది కాదు కదా. తెలియాలి, ఏనుగు బయటికి వచ్చిందని తెలియాలి. అంటే మీ అందరి దృష్టిలో పర్లేదు సార్, అంటే సినిమా గురించి మాట్లాడుతున్నాను నేను, నా పర్సనల్గా మాట్లాడలేదు. కానీ సినిమా గురించి నేను మాట్లాడుతున్నాను. సినిమా నిజంగానే నా సినిమా అయితే నా దృష్టిలో ఏనుగు. ఎందుకంటే ఎప్పుడైతే మా వాళ్ళు, మీడియా వాళ్ళు నాకు చూసి సినిమా చాలా బాగుంది, మంచిగా రిలీజ్ అయ్యి మంచి థియేటర్స్ పడితే బాగుంది ఎప్పుడైతే అన్నారో అప్పుడే నేను సాటిస్ఫై అయ్యాను. మీరు చెప్పింది కరెక్టే అండి. సినిమా మీరు ప్రసాద్ ల్యాబ్లో వేశారు, చాలా మంది మీడియా వాళ్ళు చూశారు, ఆఫ్టర్నూన్ టైంలో చాలా బాగుందని వాళ్ళు చెప్పారు. అంతే, ఆ పాయింటే నాది పాయింట్ అదే. సినిమా బాగున్నా కూడా ఎందుకు నాకు థియేటర్స్ ఇవ్వట్లేదు? అదే అండి, థియేటర్లు ఇచ్చినా కానీ ఎక్కడిచ్చారు? అసలు థియేటర్లు ఇవ్వలేరా మీకు? అదే కదా నేను చెప్పేది, నేను అదే కదా. డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కదండి, డిస్ట్రిబ్యూటర్ మీకు 100 థియేటర్లు ఇస్తానని చెప్పి మాటిస్తారు. డిస్ట్రిబ్యూటర్ నేనే డిస్ట్రిబ్యూటర్. నాకే లేవు, అదే కదా బాధ. ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు. ఒక్క థియేటర్లో మీరు ఏం చేస్తారు? మీకు హైదరాబాద్లో మీకు 5 స్క్రీన్స్ ఇస్తారు. ఒక స్క్రీన్ ఏమో పటాన్చేరు, ఒక స్క్రీన్ ఏమో మీకు ఉప్పల్లో ఇస్తాడు. అది మధ్యాహ్నం టైంలో ఉంటాయి. సిటీలో మెయిన్ టైమింగ్, సిటీలో మీకు ఉన్నది థియేటర్కి మార్నింగ్ 9:30కి ఇస్తాడు, నైట్ 10:30 PM ఇస్తాడు. 2 షోలు ఇస్తాడు.
అప్పుడు మార్నింగ్ 9:30కి ఎవరు వెళ్తాడు, నైట్ 10:30కి ఎవరు వెళ్తాడు? అయితే ఇక్కడ మీకు నాకు ప్రాబ్లం లేదు, అదేలే. అర్థమైందా? పర్సనల్గా మనకి ఏం గొడవ లేదు ఇక్కడ నా గొడవ ఉండదు ఎవరితో, ఎవడైతే థియేటర్ ఇవ్వటం లేదు, ఎవరైతే క్యూబిఎఫ్ రేట్ తగ్గించట్లేదు వాళ్ళతోనే నాకు ప్రాబ్లం. అది సో మూవీ జనాలకు వెళ్ళాలి అంటారు కదా, ఇది ఒకవేళ ఓటీటీకి ఇస్తే ఒకవేళ ఆడియన్స్ నచ్చితే నెక్స్ట్ మీ మూవీకి బజ్ అవుతుంది కదా తీయడానికి, అట్లేదు మీరు ఆలోచించలేదు? తమ్ముడు ఇంతకుముందు ప్రెస్ మీట్ చూడలేదా, వినలేదా నాది? అయితే ఓటీటీకి వెళ్ళాలన్నా ఒక క్రైటీరియా ఉంటుంది. ఫస్ట్ మనకి థియేటర్ బాగా రిలీజ్ అయినప్పుడు థియేటర్లు బాగా పడితేనే వాళ్ళు ఓటీటీ వాళ్ళు పెద్ద ఛానల్ వాళ్ళు తీసుకుంటారు. చిన్న ఛానల్కి మనం ఇచ్చిన వేస్ట్, అది మనకి షేర్ బేసిస్లో ఏమంటాడో అది వచ్చేది రూపాయి లేదు, జనాల్లో వెళ్ళేది ఏం లేదు, ఆ పేరుకే మనం అలాగే ఉండిపోవాలి అంతే. అయితే అది మనం చేయలేము. కానీ థియేటర్ లేనిదో పక్కన పెడితే సిరాజ్ అనే పేరు మాత్రం వినబడుతుంది బయట. అంటే చిన్న సినిమాల కోసం పోరాడుతున్నారు, చిన్న సినిమాల కోసం పోరాడుతూ తన సినిమా కోసం పోరాడుతూ మిగతా సినిమాల కోసం పోరాడుతున్నారు అనే మాట 100% ఉంది. ఎన్ని ప్రెస్ మీట్లు పెడతారనే టాక్ కూడా ఉంది. అదేంటంటే అది మేబీ నెగిటివ్ అనుకోవచ్చు, కానీ మిగతా వాళ్ళకు కూడా ఒక ఇంప్రెషన్ కలిగిస్తుంది, అరే తన సినిమా కోసం ఎన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటే. వాళ్ళు కూడా అంటే మీకు కాంటాక్ట్ అవుతారు చాలా మంది, అంటే నెక్స్ట్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా కాంటాక్ట్ అవుతున్నారు, చాలామంది అవుతున్నారు. అలా నేను 100% వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు అయితే నేను సపోర్ట్ చేసేవాడిని కాదు, నేను టు బి ఫ్రాంక్. కానీ ఎప్పుడైతే మనకి బాధ వేస్తుందో, మనకి ఆ బాధ పెయిన్ ఎంత ఉంటుందో మనకి తెలిసినప్పుడు, అవతలవాడు ఆ బాధలో ఉన్నప్పుడు నేను 100% నేను సపోర్ట్ చేస్తాను. ఎన్ని థియేటర్లు కావాలి మీకు మళ్ళీ? నేను ఒక 200 థియేటర్స్ చూస్తున్నాను. 200 థియేటర్స్. కొత్త సినిమా మన రీసెంట్గా రిలీజ్ అయిన దానికి 100 థియేటర్లు ఇవ్వలేదు కదా? ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వచ్చు కదా. పెద్ద సినిమాలు ఉన్నాయి పక్కన. పెద్ద చిన్న ఏం లేవు, సినిమానే. ఇప్పుడు రిలీజ్ కూడా మీకు 100 థియేటర్లు 200 థియేటర్లు కావాలి. నా దృష్టిలో రిలీజ్ కాదు కదా, నాది మళ్ళీ ఫ్రెష్ రిలీజ్. అంటే మీ అందరికీ చెప్పడానికి రిలీజ్ అది. కానీ ఒక్కసారి టక్ మనీ ఫుల్గా స్క్రీన్స్ పడ్డా అంటే అప్పుడు రిలీజ్ నా దృష్టిలో. మిమ్మల్ని తొక్కేస్తున్నారా, మీ సినిమాని తొక్కేస్తున్నారా? పొరపాటు మీదే ఉందో వాళ్ళే. ఇండస్ట్రీలో ఉన్న చిన్న బడ్జెట్ సినిమా ప్రతి సినిమాని తొక్కేస్తున్నాను. అది జరగకూడదు. అంటే నిజంగానే వీళ్ళు చాలా సీరియస్గా ఒక కమిటీ అర్జెంటుగా వేయాలి, వేసి మాట్లాడాలి, ఏంటి పరిష్కారం ఏంటనేది వెతకాలి. ఎందుకంటే ఒకటి చెప్తాను మీకు, మన ఇండస్ట్రీ ప్రపంచం వ్యాప్తంగా ఇక్కడ ఎన్ని వేల కోట్లు వస్తున్నాయో ఏ ఇండస్ట్రీకి కూడా అంత అమౌంట్ రావట్లేదు, టు బి ఆనెస్ట్. ఎందుకంటే ఇక్కడ డిజిటల్ ఛార్జెస్ చాలా ఎక్కువ, హై ప్రైజింగ్. క్యూబ్ యూఎఫ్ఓ వారానికి 12,000 13,000 ఛార్జెస్ ఒక 1 వీక్కి. అది మీరు బయట ముంబై కానీ ఎక్కడైనా చెన్నై ఎక్కడైనా చేస్తే 4,000లో అయిపోతుంది మీకు 1 వీక్. నా దగ్గర ఇప్పుడు ప్రొవైడర్స్ ఉన్నారు కేవలం 2,000కే, 2,000కే 1 వీక్ ఇస్తాను మేము, మీరు నాకు థియేటర్స్ మీరు తీసుకొని ఇచ్చేయండి, మేము ఇక్కడ వ్యాపారం చేస్తామన్నారు వాళ్ళు. కానీ వీళ్ళు రానివ్వరు, క్యూబ్ యూఎఫ్ వాళ్ళు రానివ్వరు. అయితే ఇందులో ఇప్పుడు ప్రతి వీక్కి ఒక 1 వీక్కి మీరు అనుకోండి, ఇక్కడ 400-500 థియేటర్ ఉన్నాయి మన దగ్గర. ఒక్కొక్క థియేటర్కి మీరు ఒక 10,000 వాళ్ళకి ప్రాఫిట్లో 400 థియేటర్స్, మినిమం 400 థియేటర్స్ మీరు ఎస్టిమేషన్ చేస్తే మీకు ఎంత అవుతుంది అక్కడ లెక్క? 100 కోట్లు దాటుతుంది మీకు. అర్థమవుతుందా మీకు? అయితే సంవత్సరానికి 1,000 కోట్లు దాటుతుంది. అలాగే అయితే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇది క్యూబిఎఫ్? అప్పటి నుంచి ఎంత వాళ్ళు లాగేశారు. కనీసం ఎప్పుడైనా డిజిటల్ రేట్స్ తగ్గాలి. సీరియస్గా వాళ్ళు ఒక కమిటీ వేసి, అరే ఎన్ని ప్రొవైడర్స్ వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, క్యూబిఎఫ్ రేట్లైనా తగ్గించండి. అంటే నేను వేరే వాళ్ళు బయట వాళ్ళని పెట్టమని నేను అనట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళే రేట్లు తగ్గించేసి, లేకపోతే చిన్న బడ్జెట్ సినిమాలకి ఒక రేట్ ఇవ్వండి, పెద్ద బడ్జెట్ సినిమాకి ఒక రేట్ ఇవ్వండి. ప్రతి విషయంలో ఇక్కడ డబ్బులు అంత డబ్బులు వచ్చినా కూడా ఎవరికి రూపాయి లాభం లేదు. అందరూ కష్టాల్లోనే ఉన్నారు. ఇప్పుడు మీడియా అంటే మీడియా వాళ్ళకి కూడా మెంబర్ ఉండాలి, వాళ్ళకి కూడా యూనియన్ ఉంటుంది. కానీ ఒకటి మీరు చెప్పండి, మీకు ఏదైనా మీ ప్రాబ్లం వచ్చినా, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా అయినా మీకు ఏదైనా బెనిఫిట్ ఉందా? మీకు ఏమైనా వాళ్ళు సపోర్ట్ చేస్తారా?
రూపాయి కూడా సపోర్ట్ చేస్తారా? చేయరు. అదే కదా నేను అనేది, ఇక్కడ ఉన్నది సమస్య ఇదే. ఒక మంచి నాయకుడు రావాలి, అంత సంపాదించినప్పుడు పంచండి, తప్పు లేదు. అంటే మొత్తం 100%లో మీరు 50% పంచండి అనట్లేదు, 20-30% అయినా మీరు ఇవ్వండి, సబ్సిడీ ఇవ్వండి. ఇక్కడ ఒక 1 కోటి రూపాయల సినిమాకి ఒక 10 లక్షల సబ్సిడీ ఉన్నా, రేపొద్దున సినిమా రిలీజ్ అయ్యి ఒక డైరెక్టర్ యాక్టర్ బాధపడుతున్నప్పుడు, రూపాయి లేనప్పుడు 10 లక్షల సబ్సిడీ వస్తే వాళ్ళకి చాలా మేలు. అంటే ఇప్పుడు మంచి నాయకుడు రావాలంటారు. ఇప్పుడున్న ఎవరైతే ఫిలిం ఛాంబర్ నాయకుడు ఉన్నారో ఆయన పనిచేయట్లేదు సార్, మంచిగా. అరే పని చేస్తే నేను మీ ముందుకి ఎందుకు వచ్చినండి సార్? ఆయన దగ్గర వాళ్ళు పని చేసి ఉంటే వాళ్ళకి అంత పొజిషన్, అనేది మీరు ఆయనకి చెప్పడం కానీ ఆయనకి చేయడం కానీ. అదే అంటున్నాను, వాళ్ళకి నిజంగానే అంత ఉన్నప్పుడు, వాళ్ళు నిజంగా పని చేస్తున్నప్పుడు, నేను ఇన్ని ప్రెస్ మీట్లు చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి నాతో మాట్లాడితే నేను మీ ముందుకు ఎందుకు వచ్చేవాడిని? నాకు ఏం అవసరం? నా దగ్గర వెళ్ళాను, చెప్తున్నా కదా. వాళ్ళకి అప్పీల్ చేయడం కానీ మీ నుంచి ఎటువంటి ఆయనకి చేయడం అనేది జరిగిందా? మనిషి గొడ్డు పోయింది అని అంటారు కదా, గొడ్డు పోయింది వాళ్ళది. నిజంగా వాళ్ళతో ఇంకా మనం మాట్లాడేదిలే. వాళ్ళ దగ్గర ఏదైనా సీనియర్ ఎవరైనా ఉన్నారు, చైర్మన్ కానీ ఎవరైనా ప్రెసిడెంట్ ఉన్నారంటే డైరెక్ట్గా మాట్లాడాలి. ఇప్పుడు అంతే. ఎందుకంటే ఇప్పుడు బొమ్మలు బచ్చగాళ్ళు అయిపోయారు వీళ్ళు ఏం వాళ్ళ చేతిలో ఏది లేనప్పుడు వాళ్ళు ఒక బొమ్మల్లా ఉన్నారు. ఒక చిన్న పిల్లలు ఉంటారు కదా బచ్చగాళ్ళు, అలా ఉన్నారు నా దృష్టిలో. నేను చెప్తున్నా, వాళ్ళతో నాకు ఎవరితో ప్రాబ్లం లేదు. ఫిలిం ఇండస్ట్రీ బచ్చగాళ్ళతో నడుస్తుందా? నడుస్తుంది కాబట్టి ఇవాళ మీ ముందు నేను ఉన్నాను. ఎవరైనా సీనియర్ అయ్యి ఉంటే, ఎవరైనా ఉండి ఉంటే, పెద్దోడు ఎవరైనా అయ్యి ఉంటే మాట్లాడేవాడు, రే నువ్వు ఎందుకు అక్కడ వాళ్ళకి నోటీస్ ఇచ్చావు, పీవీఆర్కి ఎందుకు నోటీస్ ఇచ్చావు అని ఎవరైనా నాతో అడిగేవాళ్ళు. ఎవరైనా అడిగారా? నేను బాధపడుతున్నాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నేను అందరికీ ఇస్తాను, వీళ్ళకి కూడా ఇస్తాను నోటీసు. ఏమన్నా ఇవ్వకుండా ఉండను కదా. బచ్చగాలకి కాదు, బచ్చగాలకి తండ్రి ఎవరైతే ఉన్నారో, ఎవరో ఒకరు తండ్రి ఉంటారు కదా, వాళ్ళకే ఇస్తాను. అది ఇప్పుడు యాక్చువల్గా మీరు పోరాడేది దేనిపై? ఒకటి డిజిటల్ దాని గురించా, లేదంటే ఓటీటీ గురించా, లేదంటే మీ సినిమా గురించా, లేదంటే మీరు ఆల్రెడీ మీరు అన్నారు నాకు ఇన్ని థియేటర్స్ వస్తే నా ఓటు హక్కుకి వాల్యూ ఉంటుంది ఛాంబర్లో అంటున్నారు. ఇప్పుడు ఈ 4 కూడా మీ సినిమాకి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. సినిమా థియేటర్లో పడితే మీకు ఓటు హక్కు కలుగుతుంది, మీరు ఓటు యాజ్ అ రైట్ మెంబర్గా మీరు ఓటు వేయచ్చు ఎలక్షన్లో. ఇప్పుడు ఎలక్షన్ త్వరలో రాబోతుంది అనుకోండి, ఆ సిచ్యువేషన్ ఏంటి అసలు? మీరు ఇప్పుడు సినిమాతో ఇంటర్లింక్ అయ్యి ఉంది, మీరు మొత్తం అంతా ఫస్ట్ మీకు చెప్తాను, మీరు ఒక్కొక్క సమస్య గురించి అడిగారు కదా. అయితే ప్రతి సమస్య నా సమస్య, ప్రతి సమస్య సాల్వ్ అవ్వాలి అనేది నేను మీ ముందు ఉన్నాను. తర్వాత మీకు ఒక ముఖ్యమైన విషయం, నాకు ఓటర్ హక్కు నాకు అవసరం లేదు. నేను ఎవ్వరికి ఓటు వేయను. ఎందుకంటే ఇక్కడ అంత దమ్మున్నవాడు నా దృష్టిలో అయితే ఎవరు లేడు, అంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఎవరు లేడు. డైరెక్ట్గా చెప్తున్నాను, చెప్పాను కదా, పిల్లబచ్చలు పవర్ఫుల్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే నాతో డైరెక్ట్గా మాట్లాడతాను. నీకు ఏం ప్రాబ్లం ఇదా, సరే నేను ఇది చేస్తాను, లేకపోతే ఇది క్లోజ్ చేయి, ఏదో ఒకటి థియేటర్స్ ఇస్తాను, ఓటీటీ ఇస్తాను, ఏదో ఒకటి మాట్లాడతారు. కానీ ఎవరు లేరు, అందుకే కదా వాళ్ళకి ఇంత ఉంది. ఇప్పుడు మీ ప్రెస్ మీట్ పెట్టి మీరు అంటే ఒక సంస్థ మీద ఇట్లా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ కూడా వస్తుంది. మరి అంటే రావట్లేదు, వస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత మీరు అన్న మాటలు కూడా వాళ్ళు రియాక్షన్ ఇస్తారు. చూద్దాం, మెంబర్గా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకుంటారు. అరే సార్ అంత లేదు, అంత దమ్ముండి ఉంటే ఎప్పుడో అయిపోయింది సాల్వ్. మీ ముందు ఎందుకు వచ్చేవాళ్ళు? చూద్దాం, పక్కా 100%. నేనైతే వెయిటింగ్. ఇదిగోండి సార్, తప్పు చేసిన వాడు భయపడతాడు. నేను ఎన్ని ప్రెస్ మీట్లు చేశాను, ఎంత వాళ్ళ గురించి మాట్లాడుతున్నానంటే అర్థం ఏంటి? నేను తప్పు చేశానా ఏదైనా? లేదు. తప్పు చేసిన వాడు ఎప్పుడు ముందుకి వచ్చి ఏది మాట్లాడుకోలేడు. మూసుకొని ఆడి చోట్ల ఆడు ఉంటాడు, ఆడి పనులు ఆడు చేసుకుంటాడు ఏదో ఒకటి. అది ప్రొడ్యూసర్ది అది. అంతే కదా మరి. ఫైనల్గా మా ప్రొడ్యూసర్ గారు ఒకటే చెప్పారు, స్కై ఇస్ ద లిమిట్. అంటే ఆకాశం మన హద్దురా, అంతే. అందరికీ నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఓకే, లోగోస్ పెట్టండి.